Hi friends, welcome back to my channel Anjali Vlogs. సో ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది. నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా అలా మా మదర్ దగ్గరికి వెళ్ళి చూస్తే షీఈ్ మేకింగ్ సేమియా ఉప్మా. సో మా డాడీకి అల్లం కావాలి కాబట్టి సేమియా ఉప్మాలో ఫస్ట్ అయితే అల్లం వేయిస్తుంది చిన్న చిన్న పీసెస్ చేసి. అండ్ అదైతే నేను తినను. సో జస్ట్ అది సపరేట్గా ఫ్రై చేసేసి మా డాడీకి సపరేట్గా తీసి పెడుతుంది. ముందు వేసుకున్న ఆయిల్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని అండ్ పోపు దినుసులు కూడా యాడ్ చేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అలా ఒక 4 గ్రీన్ చిల్లీ అండ్ 2 బిగ్ ఆనియన్స్ స్లైసెస్ అలా వేసేసి అవి వేగిన తర్వాత లైట్గా కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అవి కూడా వేసింది. అండ్ పక్కన అయితే సేమియాకి కావాల్సిన వాటర్ కూడా బాయిల్ చేసుకుంటుంది. బికాజ్ సేమియా మా మదర్ వచ్చేసి ఇలానే వేయిస్తారు. ఇక్కడైతే ఒక 4 కప్స్ ఆఫ్ సేమియా తీసుకుంది. సో 8 కప్స్ ఆఫ్ వాటర్ అయితే పక్కన బాయిల్ చేసుకుంది. అవి స్లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం వాటర్ బాయిల్ చేసుకున్నాం కదా, అవైతే పోసేసుకున్నాము. అండ్ దగ్గర పడేదాకా అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది. సో ఆ తర్వాత మన టేస్టీ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా అలా నేను ప్లేట్లో సర్వ్ చేసుకుని తినేసాను. ఎందుకంటే నాకు 10:30కి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఇది కంప్లీట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ నా వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి అలా కిచెన్లోకి వెళ్ళి చూస్తే మా మదర్ మటన్ కర్రీ అయితే స్టార్ట్ చేశారు. సో ఇంకా నిన్న చికెన్ పులావ్ అయితే చేసింది. సో అది మిగిలితే నేను మటన్తో పాటు చికెన్ పులావ్ తిన్నాను. ఈ మటన్ కర్రీ అయితే మనకి బ్యాచిలర్ స్టైల్లో ఉంటుంది. చాలా సింపుల్గా జస్ట్ ఫ్యూ స్టెప్స్ మాత్రమే ఉంటాయి. సో నేను ఆల్రెడీ దీని మీద ఒక లాంగ్ వీడియో అయితే చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఒకసారి చెక్ చేయండి వెళ్ళి. అలా తినేసిన తర్వాత ఇంక అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు మై వర్క్. అండ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇన్ ద ఈవినింగ్ నేను నా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళాము. జస్ట్ మా ఊర్లో పానీపూరి బాగుంటుంది అని చెప్పేసి తిందామని వెళ్ళాము. బికాజ్ మార్నింగ్ మాకు మటన్ కర్రీ చాలా హెవీగా అనిపించింది కాబట్టి ఏదైనా జస్ట్ లైట్గా ఒక 1 ప్లేట్ అలా తినేసి వద్దాము అని చెప్పేసి. సో ఇక్కడ పానీపూరి అండ్ 1 ప్లేట్ పెరుగు పూరి అయితే తీసుకున్నాము. నేను పానీపూరి తిన్నాను, ఆయన పెరుగు పూరి తిన్నారు. ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంటుంది, ఒక ఆంటీ చేస్తారు. I hope you like this video. Please do subscribe to my channel Anjali Vlogs.